వెల్కమ్ టు ఐసీ న్యూస్. నేను మౌనిక. భద్రాచలం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. అత్యంత ప్రఖ్యాతిగాంచిన రామాలయానికి మరియు జన నివాసాలకు దగ్గరలో చెత్తను డంప్ చేసి తగలబెట్టడంతో ఆ మంటలను ఫైర్ ఇంజన్లు కూడా ఆర్పలేకపోతున్నాయి. కొన్ని సంవత్సరాల నుండి ఈ సమస్య భద్రాచలాన్ని పట్టి పీడిస్తుంది. ప్రజల నివాసాలకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ వస్తున్నటువంటి దుర్వాసనకు ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేశారా అని పరిసర ప్రాంత ప్రజలను ఐసీ న్యూస్ ప్రశ్నించగా అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. వాళ్ళు వెళ్ళాలి, కానీ ఇక్కడ పొగ బీభత్సంగా పెరిగిపోతుంది. ఊరిని కమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. మా దగ్గర ఫైల్ వీడియోస్ ఉన్నాయండి. సో చూడండి, ఇది అంటే ఏదో సీల్గా ప్యాక్ చేసామని చెప్పి అంటున్నారు. ఈగలు సీల్గా ప్యాక్ చేసేదో ఏదో ప్రామాణికం పాటించినట్టుగా. నో అండి, ఇదంతా ఉట్టిదే అండి, ఫేక్. ఇక్కడ ఉండే వాళ్ళకి గ్లౌజులు ఉండవు, చేతికి గ్లౌజులు ఉండవు, నోటికి మాస్కులు ఉండవు. ఇవ్వండి ఆ పశువులు చూడండి, ఆ పశువుల వ్యర్థాలు చూడండి. ఆ పశువుల వ్యర్థాల మధ్య వచ్చేస్తూ ఆ పాలు వాళ్ళకి బాగా ఏపుగా పెరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఈ పాలు తాగే వాళ్ళకి జబ్బులు కాదండి. ఇది కోనేరు అనుకుంటున్నారు, కోనేరు కాదు. జనాలు అక్కడ మొత్తం భద్రాచల స్తోత్రాలు, చౌట్రీస్, భద్రాచల ప్రజలు వాడేసినవన్నీ కూడా ఇది గోదావరిలో కలవాలి. ఈ డ్రైను ఈ చెత్త ఇటువంతా కూడా చెత్త డంప్ వేయడం మూలాన గోదావరిలో కలవాలి, డ్రైన్ ద్వారా కలవాలి. అలాంటిది కలవకుండా ఇక్కడ ఒక కోనేటి మడుగుగా ఒకటి. సార్, ఈ పొగ ఎంతకాలం నుంచి వస్తుంది? దరిదాపు 2 సంవత్సరాల నుంచి వస్తుంది సార్. ప్రతిరోజు కూడా చెత్త ఇక్కడ పోయడం, దాన్ని రాత్రి అవ్వగానే తగలబెట్టడం, విపరీతమైనటువంటి మంటలతోటి రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఆ పొగ విస్తరించి పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అట్లా అయితే మరి దీన్ని ఎప్పుడన్నా అధికారులు తీసుకెళ్లారా? చాలా సార్లు తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాం, సబ్ కలెక్టర్ గారు, భవేష్ మిశ్ర గారు వారికి ఇచ్చాం, చాలా మందికి ఇచ్చాం. గ్రామ పంచాయతీ అధికారులకు ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పడమే సరిపోతుంది. దానిపైన స్పందన చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య గత వారం రోజుల క్రితం కూడా ఫైర్ ఇంజన్ 2-3 సార్లు వచ్చి మంటలను ఆపేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అట్లనే అయ్యారు. నాకు ఇంకోటి, రాత్రి చాలా తీవ్రత ఎక్కువ ఉంది కదా. అయితే ఇది మీరు అంటున్నారు తగలబడుతుంది అని చెప్పని, వాళ్ళు చెత్త పోస్తున్నాం అంటున్నారు, జనరల్గా డంప్ చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు తగలబడుతున్నా కారణం ఆలోచించారు? వాళ్ళలో ఎవరు అంటిస్తున్నారో అది మనకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు అంటిస్తున్నారు. విపరీతంగా అంటించినప్పుడు దానిపైన ఇప్పుడు పోస్తున్నటువంటి వాళ్ళు అంటించినప్పుడు దానిపైన శ్రద్ధ కూడా ఉండాలి కదా. జనావాసాల మధ్యలో పవిత్రమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం ఇది. భద్రాచల పుణ్యక్షేత్రం, రామాలయానికి కనీసం 100 అడుగుల దూరంలోనే ఉండేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఇంత అసహ్యంగా ఉండేటువంటి చెత్త అంతా పోసేసి దాన్ని తగలబెడుతుంటే రామాలయానికి వచ్చేటువంటి యాత్రికులకు కూడా రేపు పొద్దున ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. కరోనా వస్తుందో లేదో తెలియదు, కానీ దానికంటే ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ రోగాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ.